అంటే చిద్గహన చంద్రిక. అలానే సాహితీ రంగంలో మహాకవి అనిపించుకున్నాడు ఆయన. 1 నుంచి 9 వరకు ఆయన్నే. చాలా అమ్మవారు అటువంటి వరం ఇచ్చింది ఆయనకి. అడిగాడు ఈయన అమ్మవారిని, నేను మహాకవి కావాలి నా ఇంకా అని. అతనికి కూడా ఉంటుంది కదా. సరే తదాస్తు అంది. నీ తర్వాత ఎవరైనా 2, 3, 4, 9 వరకు నువ్వే పో అంది. 9 తర్వాత చెప్పుకోవాల్సిందే మనం. 9 స్థానాలు ఆయన్ని ఆక్రమించాడు మహాకవి. అది అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం లోకానికి చెప్పాలి, ఏది చెప్పకూడదు. లోకంలో పూజని పెంచండి, శ్రద్ధని పెంచండి, భక్తిని పెంచండి, అంతేగాని భయాన్ని సృష్టించకూడదు. అమ్మవారికి ఇలా చేస్తే ఆగ్రహం వస్తుంది, నీలో ఉన్నవన్నీ అమ్మవారికి ఆపాదించద్దు. ఎందుకు వస్తుంది ఆవిడకి ఆగ్రహం? ఏమీ రాదు. వస్తే వచ్చింది, ఏం చేస్తుంది? పక్కవాడి చేతిలో చచ్చే కంటే అమ్మవారి చేతిలో చద్దాం, ఇంకా పుణ్యమేగా. అంతే కదా, ప్రతివాడికి ప్రాణభీతే కదమ్మా. చెయ్యి. ఆమెకు తప్పు చేశావని చెప్పి నిన్నేం చేస్తున్నాని ఏమీ చేయదు. తన బిడ్డల్ని తానే చంపుకుంటుందా? కొన్ని ఉన్నాయి అన్న, నేను చెప్తే బాగుండదు అవన్నీ. ఎవరి పేర్లు తీసుకోకుండా చెప్తున్నాను నేను. అటువంటివి యూట్యూబ్ అంతా కూడా పనికి వచ్చేవి ఏమీ లేవు. అవునా? ఏ విషయం చెప్పినా కూడా వినేటప్పుడు, వాడు చూసేటప్పుడు వాడిలో అప్రయత్నంగా భక్తి పుట్టాలి. అది అసలైన పోస్టింగ్ అంటే. అర్థమైందమ్మా? అది. సో చక్రరాజమనడి రథమును అధిరోహించే సర్వాయుధములతో కూడినది అని అర్థము. శ్రీచక్రమే శ్రీ చక్రరాజ రథము. ఈ చక్రరాజ రథం ఎలా ఉంది? మంత్రము, యంత్రము, తంత్రము, లయ, సంకేతములతో ఉన్నది. ఈ శ్రీచక్రంలో ఏమున్నాయి? ఏ నాదము ఈ శ్రీచక్రాన్ని నడుపుతోంది స్వామి అంటే, ఈం శ్రీం హ్రీం ఓం అంటూ నాద చక్రాలు కదులుతున్నాయి. మంత్రం, యంత్రము ఇగో శ్రీచక్రం. స్థూల జగత్తులు ఎక్కడికి వెళుతున్నాయి? లయంలోకి వెళ్ళిపోతున్నది అని. సృష్టి స్థితి లయ తిరోధాన వమనాల్లోకి వెళ్ళిపోతోంది. అంతే కదా. రాత్రి కలగన్నావు అంటే కళ బాగుందని చెప్పి 12ంటికి లేస్తున్నావా? కరిగిపోయింది అంతే. మంచు కూడా అలానే కరిగిపోతుంది, కళ కూడా అలా కరిగిపోతుంది, సృష్టి కూడా అలా కరిగిపోతుంది అని అమ్మవారి ఊహ, అమ్మవారి యొక్క ఊహ ఆలోచన ఈ శ్రీచక్రం. ఆ ఊహ ఆవిడ ఇష్టం ఉన్నంత వరకు ఆవిడికే సాధ్యం. అర్థమైందా? మళ్ళీ లయం చేసేస్తుంది, మళ్ళీ పునర్సృష్టి చేస్తుంది. ఎప్పుడు చేస్తుందో ఎవరికి తెలియదు. అర్థమైందా? సో ఆవిడ ఊహ ఎంత అందంగా ఉందో చూడండి. అది ఒకరికి ఆనందాన్ని కలిగించేది కాదు, సర్వ సృష్టిలో కూడా దేవతల దగ్గర నుంచి, బిందువు దగ్గర నుంచి భూపురాధ రేఖల వరకు కూడా అందరూ కూడా ఎంత మంచి కలమ్మ శ్రీచక్రం. అబ్బా, ఇందులో మమ్మల్ని అందరినీ, మేమందరం నీ యొక్క అణువులం, అంశలం. ఇంత గొప్ప ఊహ చేసావా, ఇంత గొప్ప కలగన్నావా అని. అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. అంటే ఆవిడ కలగన్నది కాదు, అంటే మాయయే కళ. కళలో ఉన్నప్పుడు సత్యముగానే గోచరిస్తుంది, మాయలో ఉన్నప్పుడు ఇది సత్యమే అంటాం. ఎండమావులు వెంట పరిగెత్తున్నట్టు. అది సత్యము తెలుసుకున్న తర్వాత అయ్యో ఇది వాస్తవం కదా. అదే సత్యము ఎరుగుట అంటే. సత్యము తెలుసుకొని మాట్లాడటం అంటే అదనమాట. అందుకే అటువంటి వాళ్ళకి వాళ్ళు ఏది చెప్పినా వేదవాక్ అంటారు. ఆయన చెప్పాడంటే శాసనం అండి, తిరుగులేదు. అర్థమైందా? అదేమిటి, నేను ఆయన చెప్పిన మాట నేను చెప్పాను కదా, నా మాటకి పెద్ద విలువ ఇవ్వకుండా ఆయన చెప్తేనే అంత దేవుడు దయ్యం అంటున్నారు అని చాలా మంది కూడా అంటారు. శ్రద్ధ సబూరి అని సాయిబాబా అన్నాడు. అది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధా భక్తులు
మరి నువ్వు చెప్తే ఎందుకు రాలేదు? ఆయన చెప్తే ఆ మాటకి ఎందుకు అంత బలం చేకూరింది? ఆ రహస్యం తెలుసుకో నాయన. అందుకే శంఖంలో పోస్తేనే తీర్థం. నువ్వు ముందు శంఖం గురించి తెలుసుకో, శ్రీచక్రం గురించి తెలుసుకో. అదే నువ్వు కా. అప్పుడు నువ్వు ఏది మాట్లాడినా వేదం అవుతుంది. అదే శ్రీసూత్రము, అదే శ్రీ సూక్తము. శ్రీ సూత్రము శ్రీ సూక్తము అవుతుంది. అదే శాసనం అవుతుంది. రాముడు ప్రతి మాట ఆయనది శాసనమే. అందుకే ఆయన మాటకి తిరుగులేదు అమ్మా. బాణానికి తిరుగులేదు అంటే అది మనం గంటకి మాటలు మారుస్తూ ఉంటాం. అవునా? అంత జాగ్రత్తగా ఆ మాటను ఆయన పలుకుతాడు. అందుకే పలుకే బంగారమాయేరా అని ఇది తెలుసుకుని ఆ రామదాస్ అలా పాడాడు. ఆ మహానుభావుడు ఒక్క మాట పలుకు నాయన రామ, ఆయన పలకడు. అది ఆయన అందం. ఆయన అందం శరీరంలో కాదు, ఆయన గుణగణాల్లో అందం ఉంది. అదే అమ్మవారి సౌందర్య లహరి స్వరూపం అది. అందుకే పురుష స్త్రీ అనే భేదము లేకుండా అందరూ ఆయన్ని కామించారు. ఈ ఋషులు మునులే మళ్ళీ ద్వాపర యుగంలో కృష్ణుడికి గోపికల్లా వచ్చారు. వాళ్ళ కోరిక పెట్టుకున్నారుగా. అప్పుడు తీరుస్తాను అన్నాడు కోరిక, ఇప్పుడు కాదు అన్నాడు. అవునా? అది. సో ఆయన లోపల ఉన్న స్థూల సూక్ష్మత ప్రాణం కూడా ఆయన ఆత్మ. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి ఆయన అంశ, అమ్మవారి యొక్క అంశ కాబట్టి స్థూల సూక్ష్మతరంలో కూడా అంత అందంగా ఉన్నాడు ఆయన అని. ట్రాన్స్పరెన్సీ అంటారే అది. లోపలిదంతా కనిపిస్తుంది, మనసంతా బయట ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం మాయలో ఉంటాంగా. అబ్బో ఆయన మాటకే మనసుకి పొంతనే ఉండదండి. అందం అలా చూడాలి అంటున్నారు. అందం చూడటం అంటే అది. అంతేగాని అందుకే ఇంగ్లీష్ వాడు తెలియక వాడు ఏమన్నాడు, బ్యూటీ స్కిన్ డీప్ అన్నాడు. రక్త మాంసాలు లోపల ఉంది అని అనేసి ఆపేశాడు. కానీ మన వాళ్ళు ఏం చెప్పారు, స్థూల సూక్ష్మతర సూక్ష్మతమ 4 రూపాల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ పర పశ్యంతి మధ్యమ వైఖరి. అదే సౌందర్య లహరి అంటే. బిందువు వరకు అలా ఆ దృష్టితో చూస్తే నీకు అసలైన సౌందర్య దర్శనం అవుతుంది అని. లేదు అంటే విగ్రహ రూపమే దర్శనం అవుతుంది. ఒక తిరుపతికి వెళ్ళాం, నల్లగా ఆ విగ్రహమే కనిపిస్తుంది. అవునా? మరి లోపలివి ఎలా దర్శనం అవుతాయి స్వామి అంటే దానికి మళ్ళీ ఒక తంత్ర విధానం. భక్తి, ధ్యాన, యోగ, లయ. మరి ఈ 4గిట్లో ఒక్కటి నువ్వు సాధించినా నీకు లోపలిది ఏదో ఒకటి దర్శనం అవుతుంది. నాకు స్వామివారి కళ్ళు ఇలా కదిలినట్టు అనిపించింది స్వామి అంటాడు. అంటే సూక్ష్మము అంటే మంత్రం. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో అంటే నీ మనసే మంత్రపూరితం అయినప్పుడు నీకు ఆయన కళ్ళు కదిలినట్టు నీకు కనిపిస్తుంది. పక్కవాడికి కనిపించదు. ఏది ఎక్కడ అంటుంటాడు. అర్థమైందా? ఇవన్నీ రహస్యాలు చెప్తున్నానమ్మా ఇవన్నీ. అలా నీ దృష్టి పెరుగుతోంది, పూర్ణము అవుతోంది. అమ్మవారి యొక్క కామాక్షి అక్షి తల్లి చూపు వస్తోంది నీకు అని. ఇది జీవ దృష్టి, దైవ దృష్టి అవుతోందని. దైవ దృష్టితోనే నువ్వు లోపల అందాన్ని చూడగలుగుతావు నాయన. అంతటి గొప్ప మనసు నీకు ఉండాలి. ఉంటేనే రాములు వారి అందం కనిపిస్తుంది అని, అమ్మవారి అందం కనిపిస్తుందని. ఇవన్నీ చేయకుండా నాకు కనిపించలేదని ఏడిస్తే ఏమీ కనిపించదు. అర్థమైందా? అది. సో మంత్ర యంత్ర తంత్ర లయా సంకేతములే ఈ శ్రీచక్రములు. ఈ శ్రీచక్రం ఇంకేమీ లేదు అని. సో నవావరణాలే రథము యొక్క నవ పర్వములు. ఈ నవావరణాలు ఉన్నాయే ఇవి ఆ రథానికి 9 పర్వములు. అంటే పర్వములు అంటే ఏంటి చెప్పాను కదా, కణుపులు. పర్వత పుత్రి అన్నాం కదా, కొండ ఎలా ఉంటుంది, పర్వములతో ఉంటుంది. చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్న పర్వములు. అలానే నీ శరీరంలో కూడా ఈ కణుపులు, మూలాధార కణుపు, మళ్ళీ స్వాధిష్టాన కణుపు, మణిపుర కణుపు, అక్కడ గడ్డలుగా ఉంటాయి. అవే ఎనర్జీ సెంటర్స్ అంటారు. నడ్డి విరిగింది అనుకోండి,
అక్కడ ఆ కడుపు దగ్గర మధ్యలో ఇరిగిందంటే అది అర్థమైందా? కణుపులు అంటే అది. సో పర్వతములు కలిగినది కాబట్టి పార్వతి అయిందని ఆ తల్లి. గిరి అంటే శ్రీచక్రము. ఈ సృష్టి అంతా కుల అకుల చక్రాలతో నిండి ఉంది. 9, 9, 18 రాజరాజేశ్వరి వరకు. ఇప్పుడు చెప్పండి, ఇదంతా పర్వతమేగా. అది ఇదే భావనోపనిషత్ అంటే. ఎంత గొప్ప భావన నీలో ఉంది అంటే అంత గొప్ప అందాన్ని నీకు ఇస్తుంది అమ్మవారు. తన అందంలో నువ్వు ఒక భాగానివి అని. అర్థమైందమ్మా? ఆ తల్లిని అలా పట్టుకోవాలి. అంతేగాని సౌందర్య ఆరాధన అర్చన అంటే అదనమాట. అంతేగాని అంగాంగ వర్ణనలు చేసుకుంటూ మనం కామపూరితంగా ఉండే ఒక అంగాంగ వర్ణనలు చేసేది సౌందర్యము కాదు అని. అసలైన అందం అది. అమ్మా ఎందుకు రావణాసురుడు అలానే చేశాడుగా. పార్వతినే కోరుకున్నాడు వాడు శివుడు పక్కన. ఈయన బోలాశంకరుడు, ఈయనకి ఎందుకయ్యా నువ్వు ఓ శ్మశానాల్లో తిరిగేవాడికి నీకు సంసారం ఎందుకు, ఈ అమ్మవారిని నాకు ఇచ్చేసి నేను పట్టపురాణి చేసేసుకుంటా అన్నాడు మాయలు. అది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అది దాని అర్థం. అమ్మని ఆ దృష్టితో చూడకూడదు, అదనమాట. ఈ భావన ఉపనిషత్తు ఏంటంటే అమ్మవారు, అందుకే శ్రీచక్రం ఏంటంటే నిన్ను అంత గొప్ప స్థితికి అమ్మనే చేసేదే శ్రీ విద్య. అమ్మ గురించి చెప్పేది కాదు శ్రీ విద్య, అమ్మని చేసేది శ్రీ విద్య. అర్థమైందా? అదే అనంత మహాశ్రీ. ఆడు ఉత్తి శ్రీ కాదు, అనంత మహాశ్రీని తెలుసుకోవటం. ఏమ్మా అది. అలా అమ్మవారిని మీరు అలా ఆరాధించండి, అర్చన చేయండి. అది దృష్టిలో పెట్టుకొని భావన చేయండి. అదే భావనోపనిషత్తు. అక్కడ ఒక నమస్కారం చేయండి. ఆ భావన నీకు వచ్చింది అంటే అక్కడ నీ నమస్కారాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది. అంతేగాని స్థూలంలో స్వీకరించదు. అంటే స్థూలంలో నీ కర్మానుసారంగా ఏం జరగాలో అదే జరుగుతుంది పోరా అంటుంది. నాకు ఆ కష్టం ఉండదులే అని. అక్కడ దాకా వెళ్ళి చేసావనుకో నీకు లయాన్నే ఇస్తాను పోరా అంటుంది. అది ఒకదాని మించి ఒకటి ఇస్తుందని. 4 నమస్కారాలకి ఇస్తుంది. స్థూల నమస్కారం, సూక్ష్మ నమస్కారం అన్నిటికీ దాని స్థాయిని బట్టి ఆ కోరిక తీరుస్తుంది. నువ్వు ఆత్మలో ఉన్నావు అనుకో, మూడో కను దాకా వెళ్ళావు అనుకో, లయంలోకి వచ్చేయి అంటుంది. మరి కింద ఈ లయంలోకి వెళ్ళటం అనేది కింద దానికంటే పెద్దదేగా. సో అమ్మవారు ఎక్కడ ఇవ్వలేదు, నీ స్థాయిని బట్టి ఇస్తుంది అన్నమాట. అందుకే కర్మానుసారేనా అన్నారు. పూర్వజన్మలో నీకు పట్టడన్నా పక్కవాడికి పెట్టుంటే ఈ జన్మలో నీకు ఈ ఆకలి బాధ ఉండేది కాదుగా. అందుకే ఈ ఒక్కరోజు నువ్వు అనుభవించు, కర్మ తప్పదు అంటుంది. ఏదో రూపంలో నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ధనం కూడా అంతే. ఏదైనా ఏ కోరికైనా కూడా ఆ బాధ అలా నువ్వు పడాలి. గత జన్మలో ఏం చేసావు, అందుకే కర్మని అనుభవిస్తున్నానని ఊరుకోండి. రాములు వారు అనుకోలే, నేనేమిటి అయోధ్యకి రాజునై నేను అడవుల్లో తిరగటం ఏమిటి చెప్పులు లేకుండా, ఉన్న చెప్పులు కూడా భరతుడు తీసుకెళ్ళిపోయాడు. అవునా? ఏమిటి ఈ కర్మ, నాకు అవతార పురుషుడు అంటారు మళ్ళీ నన్ను అని అనుకోలేదు. ఈ సృష్టిలో అమ్మవారి క్రాంగులి నకోత్పన్న అన్నప్పుడు ఈ అవతారంలో ఎన్ని కర్మలు అంటే పనులు ఉంటాయి. రాజత్వము ఉంటుంది, బీదత్వము ఉంటుంది. బీదవాడుగాను ఉంటావు, ఏమీ లేనివాడుగా కూడా ఉంటావు. చివరికి అన్ని పోగొట్టుకొని చివరికి సత్యహరిశ్చంద్రుడిలో కూడా ఉంటావు. భార్య బిడ్డల్ని కూడా కోల్పోయి చివరికి ఏమయ్యాడు సత్యహరిశ్చంద్రుడు. చివరికి మళ్ళీ అమ్మవారు ఏమిచ్చింది? అవునా? మరి అవి పొందాలి అంటే ఈ బాధలు పడాలి మరి. అందుకే భక్తుడికి ఇన్ని పరీక్షలు ఉంటాయి. ఎందుకంటే వాడికి ఇచ్చేది చాలా గొప్ప వరం. ఎవ్వరి కూడా 14 భువనాల్లో కూడా తలకిందులు తపస్సు చేసినా కూడా రాని లయాన్ని నీకు ఇస్తోంది అంటే నువ్వు అదృష్టవంతురాలివి. అది తెలుసుకోకుండా మాయలో ఉంటూ అమ్మవారిని దూషణ చేయటం ఎందుకు? అది అమ్మ ఇక్కడికి ఈ నామము. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు చెప్పానమ్మా. సో ఈ అమ్మవారు నవవరణాలే రథము యొక్క నవ పర్వములు అంటే అంతస్తులు అని. 7 అంతస్తుల మేడల చాలా ఆయుధ సంజ్ఞ గల దేవతలు. వీళ్ళు ఎలా ఉన్నారు? ఒక్కొక్క అంతస్తుల్లో దేవతలు ఉన్నారు.
ఆ లోకాలని కాపాడుతున్నారని. ఆ దేవతలు ఎవరో ఇప్పుడు సంఖ్య చెప్తున్నాడు. 16 మంది షోడశ దళ పద్మం ఉంది. బిందు త్రికోణ వస్కోణ రస్రాగ్మన్వస్రణ నాగదళ షోడశ పత్రయుక్తాం పైనవి తన్మాత్రాకాశాల్లో ఎంతమంది? 16 మంది. అష్టదళంలో 8 మంది, మన్వస్రంలో 14 మంది, దసరా యుగ్మంలో 20 మంది, వసుకోణంలో 8 మంది, త్రికోణంలో 7, మొత్తం 101. ఈ పరివార దేవతలందరూ కూడా ఆయుధ ప్రాణులే. వీళ్ళందరూ ఆయుధాలు అమ్మవారికి. ఇప్పుడు నేను గురువుగా ఉన్నాను అనుకో, నా ఆయుధాలు ఏమిటి? మీరే. అవునా? ఇప్పుడు అమ్మాయి మన చిత్రం ఉందనుకో, రికార్డింగ్ చేస్తోంది గురువు గారిది అంటే ఆమె ఆయుధం, లేకపోతే నావన్నీ గాల్లో కలిసిపోతాయి. ఆయుధం. ఇది మళ్ళీ ముందు తరాల వాళ్ళ కోసం ఇదంతా ఇవ్వటం. అలానే నీలో సృష్టిలో ఎవరికి ఎప్పుడు ఏ ఆలోచన పుట్టాలి, ఏ కోరికలు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఇవన్నీ నిర్ణయించేది ఈ దేవతలు శ్రీచక్రంలో. సో దేవతలతో పూర్తిగా నిండి ఉన్న శ్రీచక్రం ఇది. చివరికి నీ శరీరంలో కూడా నాకు ఓపిక లేదు అని నువ్వు అన్నావు అంటే అక్కడ నీకు అమ్మవారు ఆ యొక్క మూలాధారం కానీ స్వాధిష్టానంలో ఉన్న దేవతలు ఏం చేస్తున్నారు? నీకు అలసట తెప్పిస్తారు, ఆవలింతలు తెప్పిస్తారు, పోయి నిద్రపో అంటారు. వాళ్ళ ఆధీనులమే మనం అని అర్థం అన్నమాట. శ్రీచక్రం అంతా అమ్మవారితో నిండి ఉంది అంటే ఈ దేవతలందరూ కూడా అమ్మవారి యొక్క ఆయుధాలు అన్నమాట. ఆ తల్లి మాటనే వాళ్ళు పాటిస్తారు, ఇంకో ఎవరి మాట వినరు. అర్థమైందా? సో ఇక్కడికి ఇవాళ క్లాసు ముగిస్తున్నాను.